హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఉదయాన్నే వర్షం చూడండి ఎలా పడుతుందో కదా. ఇంకా పూజ అయితే ఉదయాన్నే అయిపోయింది. అలాగే తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకున్నాను. ఇంట్లో కూడా పూజ చేసుకున్నానండి. ఈరోజు కొన్ని నూరువరహాల పూలు ఉన్నాయి, ఎల్లో కలర్వి. అమ్మవారికి కలశంకి ఇలా అలంకరించుకునేసి దేవుడి పటాలకన్నిటికీ ఇలా తెల్ల మందారాలు, ఎర్ర మందారాలు, అలాగే వైట్ ఫ్లవర్స్ అనమాట, వాటితో అలంకరించుకొని పూజ చేసుకున్నాను. చూడండి ఎంత కలగా ఉందో కదా. ఉదయాన్నే పూజ చేసుకుంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుందండి. లేదంటే సంధ్యా సమయంలో చేసుకున్నా మంచిది అనమాట. సంధ్యా సమయం అంటే 5:30 నుంచి 6 లోపల, 6:15, 7 లోపల అలా చేసుకోవచ్చు. ఇదిగోండి మనకు ఎంత ఇష్టమైన అమ్మవారి విగ్రహం చూపిస్తున్నాను చూడండి. ఈరోజు అయితే ఇలా అలంకరించుకున్నాను. బాగున్నారు కదా అమ్మవారు. ఇంకా మీకు ఆల్రెడీ ఇంట్రోలో చూపించాను కదా, అమ్మవారి పాదాలు డిజైన్లు అండి. ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢ మాసం తర్వాత మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది కదా. అమ్మవారికి ఎంతో ఇష్టమైన 2 మాసాలు వస్తున్నాయి కనుక గడప ముందర కానీ, మనం పూజా గది ముందర కానీ ఇలా అమ్మవారి పాదాలు వేసుకోవడానికి నేను డిజైన్లు 16 రకాల డిజైన్లు ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇదిగోండి నా దగ్గర ఇది బండ ఉందండి, రొట్టె బండ అనమాట. నేను కింద చూపినికి గ్రానైట్ మావి కనపరాదనమాట, అందుకనేసి ఇలాంటి రొట్టె బండ మీదనే చూపిస్తున్నాను మీకు. ఇదేమో నువ్వు పొడి, తర్వాత కొంచెం పసుపు, కొంచెం కుంకుమ తీసుకున్నాను. నేను డైలీ పూజ చేసేటప్పుడు లేదా శుక్రవారము, మంగళవారం పూజ చేసేటప్పుడు గడప ముందు మెయిన్గా వేసేది ఈ పాదాలేనండి. ఈ 16 రకాల పాదాలు నాకు తెలుసు, కానీ గబుక్కున అమ్మవారి పాదాలని గుర్తుకొచ్చేది ఈ పాదాలే అనమాట. ఇలా చుట్టూ కర్రలు వేసుకునేసి ఇలా అమ్మవారి పాదాలు డిజైన్ వేసుకున్నాను. చాలా వరకు ఈ పాదాలు మీ అందరికీ తెలిసే ఉంటాయి కదా. తర్వాత పసుపుతో, కుంకుమతో ఇలా అలంకరించుకుంటున్నాను. మన మెయిన్ డోర్కి, అలాగే పూజ గది గుమ్మం ముందు అందు వేసుకుంటాం కదా. తర్వాత ఇది సెకండ్ డిజైన్ అండి. ఒకటేమో చిన్న రౌండ్గా, తర్వాత చిన్న రౌండ్, పెద్ద రౌండ్గా, చిన్న రౌండ్గా ఇలా చూసారు కదా. తర్వాత కర్రలు గీసుకున్నాను. తర్వాత కుంకుమ, పసుపు ఇలా. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. అమ్మవారి పాదాలు ఎన్నో డిజైన్లు ఉన్నాయి, నాకు తెలిసినవి 16 రకాలు అనమాట. కానీ ఫస్ట్ మెయిన్గా గుర్తొచ్చేది అనమాట ఫస్ట్ డిజైన్. నేను ఎప్పుడూ వేసేదవి ఏదైనా పండగలు, పబ్బాలు. తర్వాత ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా, శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసంలో. మీరు తప్పకుండా ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ ఒక పేపర్లో కానీ, బుక్లో కానీ గీసుకొనేసి ఇలా వేసుకోండి. తర్వాత ఇది వచ్చేసి థర్డ్ డిజైను. ఇలా వేసుకుంటున్నాను, అర్ధచంద్రాకారంలో వేసుకునేసి. తర్వాత ఇలా 2 కర్రలు వేసుకున్నాను. తర్వాత పాదాలు, వేళ్ళు వేసుకుంటున్నాను అమ్మవారివి. తర్వాత ఇరువైపులా సైడ్లకు అలా కర్రలు గీసుకున్నాను. తర్వాత పసుపుతో, కుంకుమతో ఇలా వేసుకుంటున్నాను. ఎంతైనా పసుపు కుంకుమలతో చేసుకుంటే భలే అలంకరణ చాలా బాగుంటాయి కదా అమ్మవారి పాదాలు. ఇదిగోండి థర్డ్ డిజైన్. చాలా అంటే చాలా బాగుంది కదా, ముద్దుగా అమ్మవారి పాదాలు. ఇవన్నీ సింపుల్ డిజైన్సేనండి, ఎవరైనా వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ డిజైన్ చూపిస్తాను చూడండి. ఇలా 2 కర్రలు గీసుకొనేసి ఇలా వీ షేప్లో ఉండి ఇలా. తర్వాత కింద చిన్న రౌండ్ షేప్. తర్వాత లోపల ఇలా డిజైన్ కర్ర. తర్వాత అమ్మవారి వేళ్ళు వేసుకుంటున్నాను. ఇంకా ఇరువైపులా కర్రలు గీసుకుంటున్నానండి. ఇదిగోండి ఫోర్త్ డిజైన్ అండి. ఇలా పసుపుతో, కుంకుమతో ఇలా బొట్లు పెట్టుకుంటే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి అమ్మవారి పాదాలు. చూడండి ఎంత బాగుందో కదా. శ్రావణ మాసము, ఆషాఢ మాసము, అలాగే కార్తీక మాసము అలా అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉంటాం కదా. లేదా ప్రతి శుక్రవారము, ప్రతి మంగళవారము ఇలా రకరకాలుగా అమ్మవారి పాదాలు గడప ముందు వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది కదా. ఇది వచ్చేసి 5th డిజైను.
ఇందాక వేసిన దాంట్లో ఇది కొంచెం వేరే రకం అండి. ఇలా పెద్దగా రౌండ్ ఫస్ట్ వేసుకోవాలి, తర్వాత కింద చిన్న రౌండ్ అనమాట. ఇలాగా చూడండి ఎంత సింపుల్. చిన్న పిల్లలైనా వేసేస్తారండి కదా, అంత సింపుల్ డిజైన్లు మనకు తెలిసే ఉంటాయి కానీ మనకు గుర్తుండవు అనమాట. అరే ఇంత సింపులా అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి వేసేటప్పుడు చాలా కష్టం అవుతాయండి. ఇలా కుంకుమ బొట్లు అలాగే పసుపు బొట్లు పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇంకా 6th డిజైన్ అండి, ఇది చూపిస్తా చూడండి. ఇవి కొంచెం వెరైటీగా ఉంటాయి పాదాలు అమ్మవారివి. ఒక 5 ఏమో కరెక్ట్ 5 షేప్లో ఉంటుంది, ఇంకోటేమో రివర్స్గా ఉంటుంది. ఇవన్నీ నీకెలా తెలుసు లక్ష్మి అనుకుంటున్నారా? నేను చాలా బుక్లలో చూశానండి. అమ్మవారి పాదాలు నాకు ఇష్టం అనమాట. రకరకాల అమ్మవారి పాదాలు, ముగ్గులు అవన్నీ. కానీ ముగ్గులు అయితే గుర్తుండవు, పాదాలు అయితే గుర్తున్నాయి, కానీ గబుక్కునండి గుర్తురావన్నమాట అంతే. ఇలా సైడ్ కర్రలు వేసుకొని ఇలా పసుపుతో కుంకుమతో ఇలా బొట్లు పెట్టుకున్నాను. చూడండి సింపుల్గా బాగున్నాయి కదా. ఇంకా తర్వాత మన ఇష్టం వచ్చిన పూలతో ఇలా అలంకరించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 7th డిజైన్ అండి. 7th డిజైను ఇందాక 4th డిజైన్ వేశాను కదా, దాంట్లోనే కొంచెం వేరుగా ఉంటుంది. ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అండి. ఇదిగోండి ఇలా వీ షేప్లోనే ఇలా వేసుకునేసి రివర్స్లో ఇలా. ఇది రొట్టె బండై బాగా కనిపిస్తుంది కదా. మా ఫ్లోరు గ్రానైట్ అండి, అది చిప్స్ లెక్క ఉంటాయి అన్నమాట గ్రే కలర్లో, అందుకని సరిగా కనిపించవు. అందుకని మీకు ఇలా రొట్టె బండ మీద వేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుంది కదా డిజైను. ఇంకా తర్వాత ఇరువైపులా ఇలా లైన్స్ వేసుకున్నాను. తర్వాత కుంకుమతో చూడండి, కుంకుమ వేయంగానే అమ్మవారి పాదాలు ఎలా కనిపిస్తున్నాయి కదా. తర్వాత పసుపుతో ఇలా బొట్లు పెట్టుకున్నాను. చాలా అంటే చాలా ముద్దుగా బాగున్నాయి కదా అమ్మవారి పాదాలు. ఇంకా తర్వాత 8th డిజైన్ అండి. 8th డిజైను చాలా అంటే చాలా మంచి డిజైను. మనం వరలక్ష్మి వ్రతం కానీ శ్రావణ శుక్రవారం కానీ ఎవరైనా ముత్తైదులను పిలిచి మనము వాయనం ఇస్తుంటాం కదా, అలాంటప్పుడు కానీ మెయిన్గా ఏదైనా ఫెస్టివల్స్కి కానీ వేసుకోవాల్సిన పాదాలు ఇవి. చూడండి ఎంత బాగున్నాయి కదా, కమలం పాదాలు అన్నమాట అమ్మవారికి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమలం ముగ్గు, కమలంతో పాదాలు. ఇది రొట్టె బండ కదా, అందుకనేసి పెద్దగా వేయని కుదరట్లేదు. అయినా అంతగా నాకు ముగ్గులు రావులేండి. ప్లీజ్ ఎక్కడన్నా రేఖలు తప్పు పోయింటే ఏమనుకోద్దండి. తర్వాత పైన ఇలా తర్వాత కర్రలు గీసుకున్నాను. తర్వాత ఇదిగోండి కుంకుమతో పసుపుతో ఇలా బొట్లు పెట్టుకునేసి ఇలా అలంకరించుకున్నాను. బాగున్నాయి కదా. ఒక శ్రావణ శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రతం అప్పుడు కానీ ఈ విధంగా ఒక్కసారి అమ్మవారి పాదాలు వేసుకునేసి అమ్మవారి అనుగ్రహం పొందండి. తర్వాత ఇలా పూలతో అలంకరించుకున్నాను. చూడండి బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ 9th డిజైన్ అండి. ఇది చాలా సింపుల్ డిజైన్. చూసారా, 2 లైన్స్ గీసేసి తర్వాత ఇలా పైనేమో హాఫ్ ఇడ్లీ లెక్క, కిందనేమో ఫుల్ ఇడ్లీ లెక్క కదా. లేదులేండి ఊరికంటున్నాను. ఇలా అమ్మవారి వేళ్ళు వేసుకున్నాను. చాలా సింపుల్ డిజైన్ అండి ఇది. తర్వాత ఇలా సైడ్లో కర్రలు గీసుకునేసి పసుపుతో కుంకుమతో ఇలా బొట్లు పెట్టుకున్నాను. ఇది కూడా ఒక రకమైన డిజైన్ అండి, చాలా బాగుంది కదా. ఇంకా తర్వాత పూలతో ఇలా అలంకరించుకున్నాను. ఇది చాలా అంటే చాలా సింపుల్ డిజైన్ అండి. ఇంకా తర్వాత 10th డిజైన్. ఇది కూడా సింపులే. ఇదిగోండి అను అలా అని రాసినట్టుగా ఉంటుంది కదా రివర్స్లో. ఇలా
మీలో చాలామంది అడుగుతున్నారండి, ఐడియల్ లింక్ ఇవ్వక్క, అమ్మవారి విగ్రహం లింక్ ఇవ్వక్క అని చాలామంది అడుగుతున్నారు కదా. అది ఆన్లైన్లో లేదండి, అమెజాన్లో లేదు, అందుకని నేను ఇవ్వట్లేదు, ప్లీజ్ ఏమనుకోవద్దండి. తర్వాత ఇరువైపులా ఇలా కర్రలు గీసుకున్నాను. తర్వాత పసుపు కుంకుమలతో ఇలా బొట్లు పెట్టుకున్నాను. అలాగే తెల్ల ఏనుగులవి కూడా లింక్ అడుగుతున్నారు, అవి కూడా అన్అవైలబుల్ అండి అమెజాన్లో. తర్వాత ఇలా పూలతో అలంకరించుకున్నాను. బాగున్నాయి కదా అమ్మవారి పాదాలు. నెక్స్ట్ వచ్చేసి 11th డిజైన్ అండి. అసలు అమావాస్య ఎప్పుడు అనేది కూడా క్లియర్గా తెలియట్లేదండి. శుక్రవారం వరకు ఉంటుందంటున్నారు, కొందరు సాటర్డే వరకు ఉంటుందంటున్నారు, అంత క్లియర్గా అయితే తెలియట్లేదు నాకు. కొందరేమో శుక్రవారం శనివారం 2 రోజులు ఉంటుంది అంటున్నారు. ఇరువైపులా ఇలా కర్రలు గీసుకునేసి ఇదిగోండి ఇలా ఇది పుష్పం షేప్లో అండి, పుష్పం డిజైన్లో అమ్మవారి పాదాలు అన్నమాట. కమలం లీవ్స్ ఆకు లెక్క బాగుంది కదా డిజైన్. నేను చాలా బుక్లలో చూశానండి ఈ డిజైన్స్. మీరు కూడా వేసుకుంటారు కదా, ఏది సింపుల్ అనిపిస్తే మీకు ఏది నచ్చితే అది నోట్ చేసుకునేసి ఒకసారి రాసుకునేసి మీరు కూడా మీ గుమ్మం పైన వేసుకోండి. ఇలా కుంకుమతో పసుపుతో ఇలా బొట్లు పెట్టుకున్నాను. చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయి కదా. తర్వాత పువ్వులతో అలంకరించుకుంటున్నాను. వర్షం అయితే బీభత్సంగా పడిందండి, నైట్ నుంచి ఫుల్గా వర్షం పడింది. తర్వాత 12th పాదాలండి. మీ అందరికీ నేను చెప్తున్నా కదా, నాకు ఇవే గుర్తొస్తాయి ఈజీవని. అవేనండి, ఏమంటే మధ్యన శ్రీం అని రాస్తామన్నమాట. ఇదిగోండి శ్రీం అంటే శ్రీమాత్రే నమః అని కదా అర్థం, అందుకనేసి శ్రీం అని. తర్వాత ఇరువైపులా ఇలా కర్రలు గీసుకునేసి కుంకుమతో పసుపుతో ఇలా బొట్లు పెట్టుకున్నాను. శ్రీమాత్రే నమః. తర్వాత ఇలా పువ్వులతో అలంకరించుకున్నాను. బాగున్నాయి కదా. తర్వాత 13th డిజైన్ అండి. ఇది వచ్చేసి మామిడి షేప్లో, మామిడికాయ ఉంటుంది కదా, మామిడికాయ షేప్లో డిజైన్ అండి. మనమందరము చీరలకు బ్లౌజులకు మామిడి పిందెల షేప్లో అలా ఉంటాయి కదా, అమ్మవారికి కూడా మామిడికాయలు అంటే మామిడికాయలు అంటే చాలా ఇష్టం అంటండి. అలా మామిడి పాదాలు అన్నమాట, అమ్మవారి పాదాలు మామిడికాయ డిజైన్లు బాగున్నాయి కదండి. ఇలా ఇరువైపులా కర్రలు వేరే డిజైన్లో గీసుకున్నాను. తర్వాత పసుపుతో కుంకుమతో, ఇది కూడా కొంచెం కష్టం, కానీ మామిడికాయ షేప్ రావాలంటే కొంచెం కష్టం కదా. ఇలా పువ్వులతో అలంకరించుకున్నాను. బాగున్నాయి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 14th డిజైన్ అండి. ఇది కొంచెం కష్టం అండి, వేగంగా వస్తుంది, కొంచెం కష్టం. ఇలా ఇటు సైడ్ కొంచెం సరిగా రాలేదు, మళ్ళీ నేను చేశాను, కవర్ చేశాను. ఇలా వంపు షేప్లో ఇలా చూడండి ఎంత బాగున్నాయి కదా. అసలు రొట్టె బండ మీదనే ఇంత బాగా కనిపిస్తుంటే గుమ్మం ముందు ఇంకెంత బాగుంటాయి కదా. ఇలా ఇరువైపులా కర్రలు గీసుకునేసి తర్వాత పసుపు కుంకుమలతో ఇలా అలంకరించుకున్నాను. ఇలా బొట్లు పెట్టుకున్నాను. చాలా అంటే చాలా మంచిదండి. మనం ద్వారలక్ష్మి పూజ చేస్తుంటాము, అలాగే మంగళవారం పూజ చేస్తుంటాం కదా గుమ్మం ముందు. అలాంటప్పుడు మీకు నచ్చిన పాదాల డిజైన్లు వేసుకోనండి. ఇలా పూలతో అలంకరించుకున్నాను. తర్వాత 15th డిజైన్. ఇది కొంచెం కదండి, చాలా అంటే చాలా కష్టము. నాకంటే నేను కొంచెం ప్రాక్టీస్ చేశాను కనుక అలవాటైపోయింది. ఇది ఇలా రావాలంటే కొంచెం కష్టం అండి. నేను కూడా ఫస్ట్ పెన్సిల్
బల్పంతో కానీ లేకుంటే ఇది ఉంటాయి కదా చాక్ పీసులతో కానీ వేద్దాం అనుకున్నాను, కానీ ట్రై చేద్దాము. 2-3 టైమ్స్ నేను పెన్సిల్తో వేశాను పేపర్ మీద, తర్వాత వేస్తున్నాను. ఇది కొంచెం కష్టము ఇలా షేప్ రావాలంటే, కానీ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మన గుమ్మం ముందు వేసుకుంటే ఇలా ఇరువైపులా కర్రలు వేసుకునేసి తర్వాత పసుపుతో కుంకుమతో ఇలా అలంకరించుకుంటే చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అమ్మవారు కూడా నిజంగా వచ్చారేమో అన్నంత ఫీలింగ్ కలుగుతుంది మనకు. ఇలా ఒక పాదానికి ఏమో పసుపు, అలాగే ఒక పాదానికి కుంకుమ వేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి అమ్మవారి పాదాలు. నేనైతే ఇలాగే వేసుకుంటానండి పండగలప్పుడు అలా. ఇదిగోండి ఎంత బాగున్నాయి కదా. ఇలా పూలతో అలంకరించుకుంటున్నాను. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా అమ్మవారి పాదాలు. శుక్రవారం పూట ఈవినింగ్ అలా వేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. తర్వాత లాస్ట్దండి 16th. ఇది మీకు ఇంత ముందు డిజైన్లో చూపించాను కదా, మామిడి పింద డిజైన్. అందులోనే ఇది ఇంకొంచెం వేరే రకంగా ఉంటుంది. సేమ్ మామిడి పిందలేనండి డిజైను. ఇలా వేసుకుంటున్నాను. ఇంకా చాలా రకాలుగా ఉన్నాయంటారు, కానీ నాకు అంతగా క్లియర్గా తెలియదండి. మీకు ఎవరికైనా తెలిసింటే కొంచెం చెప్పండి. అలా మామిడి పిందెలతో వేసుకున్నాక కింద ఫ్లవర్ షేప్లో అండి, కమలం షేప్లో అనమాట. ఇలా ఇలాగే 2 పాదాలకు అలాగ వేసుకున్నాను. బాగుంది కదా. ఇంకా ఇరువైపులా ఇలా కర్రలు గీసుకున్నాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా. నాకైతే అంతగా ముగ్గులు రావండి, అందుకనేసి కొంచెం కర్రలు ఏదన్నా సరిగా వేయకపోయినా ఏమనుకోద్దండి. తర్వాత కుంకుమతో పసుపుతో ఇలా బొట్లు పెట్టుకున్నాను. రొట్టెబండ కొంచెం చిన్నగా అయిందండి కదా. ఇదిగోండి ఎంత అందంగా ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయో కదా అమ్మవారి పాదాలు. ఇప్పుడు పూలతో అలంకరించుకుంటున్నాను. మీరు కూడా ఇప్పుడు వచ్చే ఆషాఢ మాసంలో అయితేనేమి, ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసంలో అయితేనేమి, ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ పూజ చేసుకునే ముందు మనం గడప పూజించుకుంటాం కదా, అలాగే ద్వారలక్ష్మి పూజ చేసుకునేటప్పుడు కానీ ఇలా మీకు నచ్చిన డిజైన్లో అమ్మవారి పాదాలు వేసుకునేసి ఆ అమ్మవారి అనుగ్రహం పొందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. వెళ్ళాక అనుకుంటడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యే ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.